బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు పూర్తవగా ఆతిథ్య ఆసీస్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. కనీసం చివరి మ్యాచ్లోనైనా భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే మ్యాచ్ డ్రా అయినా రద్దయినా ఆస్ట్రేలియాకే సిరీస్ దక్కుతుంది. దీంతో టీమిండియా పకడ్బందీగా అత్యుత్తమ తుది జట్టుతో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. సిడ్నీ వేదికగా జరగనున్న 5వ టెస్ట్ మ్యాచ్కు పేసర్ ఆకాష్ దీప్ అందుబాటులో ఉండడని, వెన్నునొప్పితోటి బాధపడుతున్నాడని గంభీర్ ప్రకటించారు. సిడ్నీ పిచ్ను పరిశీలించినటువంటి అనంతరం తుది జట్టును నిర్ణయిస్తామని చెప్పాడు. ఈ మేరకు గురువారం జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లోని గౌతమ్ గంభీర్ మాట్లాడారు. అయితే ఈ పరిణామంతో మ్యాచ్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బ్రిస్బేన్ మెల్బోర్న్ టెస్ట్లోని ఆడినటువంటి ఆకాష్ దీప్ మొత్తం 5 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్లో ఫీల్డర్లు పలు క్యాచ్లను జారవిడిచారు. లేదంటే ఆకాష్ దీప్ ఖాతాలో మరిన్ని వికెట్లు చేరుండేవి. ఆకాష్ దీప్ 2 టెస్టులతో కలిపితే మొత్తం 87.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సాధారణం కంటే ఎక్కువ ఓవర్లు చేయడంతో అతడికి వెన్ను పట్టి ఉండొచ్చు అంటున్నారు. కఠినంగా ఉండే ఆస్ట్రేలియా మైదానాల్లో ఆటగాళ్లు తరచుగా మోకాళ్లు, చీలమండల, వెన్ను సమస్యలకు గురవుతూ ఉంటారు. కాగా ఆకాష్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరికి చోటు దక్కవచ్చు అంటున్నారు.